ఎంత పెద్ద సైజులో ఉన్న పులిపిర్లైనా సరే తొలగిపోవాలంటే మాత్రం ఇది ట్రై చేయండి. వెంటనే పులిపిర్లు అనేవి రాలి కింద పడతాయి. అలాగే పులిపిర్లు రిమూవ్ అయిపోయిన తర్వాత మచ్చ కూడా ఏర్పడదు. నేను మీకు లైవ్లోనే చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పులిపిర్లు రిమూవ్ అవ్వడానికి ఏదైనా సింపుల్ టిప్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. మీకు ఎంత ఎక్కువగా పులిపిర్లు ఉన్నా సరే ఇది ట్రై చేయండి. మీ పులిపిర్లు అనేవి వెంటనే రాలి కింద పడిపోతాయి. మీ ఫేస్ మీద ఉన్న, హ్యాండ్స్ మీద ఉన్న, నెక్ మీద ఉన్న, అరికాల్లో ఉన్న, చేతుల మీద ఉన్న, ఎక్కడ ఉన్నా ఇది సూపర్గా వర్క్ అవుతుంది. అంతేకాదు చాలామందికి చిన్న సైజులో ఉంటాయి పులిపిర్లు, పెద్ద సైజులో ఉంటాయి. కొంతమంది బ్లాక్ కలర్లో ఉంటాయి, కొంతమంది కొంచెం రెడ్డిష్లో ఉంటాయి అన్నమాట. మీకు పులిపిర్లు ఎలా ఉన్నా సరే నొప్పి లేకుండా, అలాగే పులిపిర్లు రిమూవ్ అయిపోయిన తర్వాత మచ్చ ఏర్పడుతుంది. ఆ మచ్చ కూడా మీకు పడకుండా మీ స్కిన్ ఎలా ఉందో అలానే కలిసిపోయేటట్లు ఈ రెమెడీ వర్క్ అవుతుంది. అస్సలు లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. 5 సెకండ్స్లో పులిపిర్లు అయితే రాళ్ళ అవతలు పడిపోతాయి అనమాట. అంత సూపర్గా వర్క్ అవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో ఏంటో చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని చాలామంది ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నారు. చాలామంది కొత్త కస్టమర్స్ ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మన హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. సో నా హెయిర్ చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉంటుందో, ఎంత పొడవుగా కూడా ఉంది. చాలామంది అడుగుతున్నారు, చాలా షార్ట్గా ఉండేది కదా గీత గారు, మీ హెయిర్ ఇప్పుడు చాలా ఒత్తుగా ఉందని చెప్పేసి. నిజమండి, నా హెయిర్ అయితే చాలా ఒత్తుగా పెరిగింది. సో దీనికి కారణం మన గీత హెర్బల్ హెయిర్ ఆయిలే. మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది తమలపాకుల వల్ల పులిపిర్లు అనేవి చాలా స్పీడ్గా రిమూవ్ అవుతాయి. నేను చాలా వీడియోస్లో చెప్పానండి, తమలపాకు యూజ్ చేసినప్పుడు పులిపిర్ అనేది నొప్పి లేకుండానే రాలి కింద పడుతుంది. అలాగే తమలపాకుల వల్ల మనకి మచ్చలు కూడా ఏర్పడవు. తమలపాకు అనేది చాలా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్ అనమాట. దీనివల్ల మన స్కిన్ మీద ఇరిటేషన్ కూడా ఉండదు, స్కిన్ కూడా చాలా కూల్గా అనిపిస్తుంది. తమలపాకులు తీసుకొని నీట్గా వాష్ చేయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. అంటే పులిపిర్లు ఎక్కువగా ఉంటే 4-5 తీసుకోండి, తక్కువగా ఉంటే 2-3 సరిపోతాయి. ఓకే, ఇక్కడ నేనైతే 2 తమలపాకులు తీసుకొని నీట్గా వాష్ చేసి తమలపాకుల్ని కిచెన్ రోల్లో యాడ్ చేస్తున్నాను. మిక్సీలో వేసుకొని పేస్ట్లో చేసుకోవచ్చు, కాకపోతే తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇక్కడ కిచెన్ రోల్ అనేది యూస్ చేస్తున్నాను. తమలపాకుల వల్ల ఖచ్చితంగా పులిపిర్లు అనేవి రిమూవ్ అవుతాయి, ఇందులో డౌటే లేదు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. తమలపాకులకున్న కాడలు అనేది తీసేసి ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కిచెన్ రోల్లో యాడ్ చేశాను. తర్వాత ఇందులోనే ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అనమాట, దాల్చిన చెక్కను కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ ఉన్న దాల్చిన చెక్కను అయితే యాడ్ చేశాను. చిన్న చిన్న ముక్కల కింద మనం చేసుకొని కిచెన్ రోల్లో యాడ్ చేసుకోవాలి. తమలపాకుల్ని, దాల్చిన చెక్కని ఇప్పుడు మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దాల్చిన చెక్క వల్ల మన స్కిన్కి ఇరిటేషన్ ఉండదు. దాల్చిన చెక్క అనేది చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అనమాట. మన స్కిన్ మీద అప్లై చేసినప్పుడు పులిపిర్లు అనేవి చాలా స్పీడ్గా రిమూవ్ అయిపోతాయి. అలాగే మచ్చ కూడా పడదు. న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేసినప్పుడు మన స్కిన్కి ఎటువంటి హామ్ అనేది ఉండదు. కొంతమంది పులిపిర్లు రిమూవ్ అవ్వడానికి కొన్ని రకాల కెమికల్ ప్రొడక్ట్స్ను వాడుతూ ఉంటారు. పులిపిర్లు అనేవి రిమూవ్ అవ్వవు సరి, ఇంకా ఎక్కువ అవుతాయి. అలాగే మచ్చలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. స్కిన్ మొత్తం కూడా ఇరిటేషన్ వచ్చి రెడ్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. మీరు కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు పులిపిర్లు అనేవి రిమూవ్ అవ్వడానికి. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ అనేది యూజ్ చేయండి, డెఫినెట్గా పులిపిర్లు అనేవి రిమూవ్ అయిపోతాయి, అందులో డౌటే లేదు. ఈ పేస్ట్ అనేది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి ఈ పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు బేకింగ్ సోడా. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్కి ఇంకా సగం అయితే నేను యాడ్ చేస్తున్నాను బేకింగ్ సోడాని. తక్కువ క్వాంటిటీలో యాడ్ చేయండి. మీరు 3 పించులు అనేది యాడ్ చేస్తే చాలు బేకింగ్ సోడా. తర్వాత లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి పులిపిర్లు రిమూవ్ అవ్వడానికి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేస్తాను, ఎక్కువ కూడా కాదు. లెమన్ జ్యూస్ వల్ల మన స్కిన్ అనేది ఇరిటేషన్ కూడా అవ్వదు. లెమన్ జ్యూస్ ఖచ్చితంగా యూజ్ చేయాలి పులిపిర్లు రిమూవ్ అవ్వడానికి. ఇంకొక విషయం కూడా చెప్తాను,
ఈ న్యాచురల్ రెమెడీ వల్ల పులిపిర్లు అనేవి నొప్పి లేకుండా రిమూవ్ అయిపోతాయి. అంతేకాదు పులిపిర్లు అనేవి రిమూవ్ అయిపోయిన తర్వాత చాలామందికి అక్కడ మచ్చ అనేది అలానే ఉంటుంది, ఏం వాడినా తగ్గదు. ఈ రెమెడీ యూజ్ చేసినప్పుడు పులిపిరి అనేది రిమూవ్ అవుతుంది, మచ్చ కూడా ఏర్పడదు. అసలు మీకు పులిపిరి అక్కడ ఉందా లేదా అన్నట్లుగా అనిపిస్తుంది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. 2-3 మినిట్స్ మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి, సెట్ అయిపోతుంది. మనకి పులిపిర్లు ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి. మీకు నెక్ మీద ఉంటే నెక్ మీద అప్లై చేసుకోండి, హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, పాదాల మీద, ఫేస్ మీద ఎక్కడ ఉన్నా దీన్ని హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇయర్ బడ్ తీసుకొని పులిపిరి ఉన్న ప్లేస్లో దీన్ని అప్లై చేయండి. అప్లై చేసి థిక్ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు చూసుకోండి. అంటే ఒకసారి అప్లై చేసినప్పుడు కొంచెం లైట్గా మీకు ఇది అప్లికేషన్ అయింది అనుకుంటే దాని మీదే ఇంకొకసారి అప్లై చేయండి. అలా మీరు థిక్గా అప్లై చేసుకోవాలి. పులిపిరి ఉన్న ప్లేస్లో, ఓన్లీ పులిపిరి ఉన్న ప్లేస్లో మాత్రమే అప్లై చేసుకోండి. నార్మల్ స్కిన్ మీద అప్లై చేసుకోవద్దు, పులిపిరి ఉన్న ప్లేస్లోనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీరు ఇలా వదిలేయండి. లేదు మాకు ఇది పడిపోతుంది, ఈ పేస్ట్ అనేది జారుతుంది స్కిన్ మీద అనుకుంటే ఏదైనా ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్లాస్టర్ అనేది వేసేసి 30 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. 30 మినిట్స్ అనేది కంపల్సరీ ఉంచాలి, అప్పుడే మనం రిజల్ట్ అనేది చూస్తాం. ఇలా మీరు వారానికి కనీసం 2 సార్లు చేసి చూడండి. పులిపిర్లు అనేవి నొప్పి లేకుండా రాలిపోతాయి. పులిపిర్లు రాలిపోవడంతో పాటుగా అక్కడ మచ్చ అనేది ఏర్పడదు, మీ స్కిన్ నార్మల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. చాలామంది ట్రై చేశారు, మా ఇంట్లో కూడా పులిపిర్లు రాలిపోయాయి. సో మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది, వర్క్ అవుతుంది అనమాట. ట్రై చేసి చూడండి. ఇలా మీకు పులిపిర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. చాలామందికి సెన్సిటివ్ ప్లేసుల్లో కూడా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మీకు నోస్ మీద ఉన్నాయి, చీక్స్ మీద ఉన్నాయి అనుకుంటే ట్రై చేయండి, డెఫినెట్గా మీకు వర్క్ అవుతుంది అనమాట. 30 మినిట్స్ అనేది ఉంచి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. సోప్ అనేది యూజ్ చేయొద్దు, జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా వారానికి 2 సార్లు చేసి చూడండి. మీ పులిపిర్లు అనేవి మాయమైపోతాయి. ఫస్ట్ టైం మీరు అప్లై చేసినప్పటికీ పులిపిరి అనేది మెత్తబడుతుంది, సెకండ్ టైంకి మొత్తం కూడా రాలిపోతుంది అనమాట. మీ స్కిన్ అనేది నార్మల్ అవుతుంది. ఇక్కడ నేను మీకు అవగాహన కోసమే చూపించానండి. పులిపిర్లు ఉన్న ప్లేస్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అని చూపించాను. మీకు ఎక్కడ పులిపిర్లు ఉన్న అప్లై చేసుకోండి, నిమిషాల్లో రిజల్ట్ అనేది చూస్తారు. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఈ చిట్కాని ట్రై చేసిన తర్వాత పులిపిర్లు అనేవి అస్సలు మనకి రావు, వెంటనే కూడా రాలిపోతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ రెమెడీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.